వాక్యము యోం దేవిరి 24వ తారీఖు 9వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట యోహాను సువార్త 10వ అధ్యాయము 35వ వచనం. యేసు కన్నీళ్లు విడిచెను. యేసు ప్రభువులు కూడా కన్నీళ్లు విడిచారు. బైబిల్లో అతి చిన్న వచనంలో ఇది ఒకటి. యేసు కన్నీళ్లు విడిచెను. 7 అక్షరాలు ఉంటాయి. దీనికన్నా చిన్న వచనం ఉంది. తెసలోనికీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, ఆత్మను ఆర్పకుడి అని. అది కూడా 7 వచనాలే ఉంటాయి. ఇది 9 వచనాలు ఉంటాయి. యేసు కన్నీళ్లు విడిచెను 9 అక్షరాలు ఉంటాయి. ఆత్మనార్పకుడి అన్నదానికి 7 అక్షరాలు ఉంటాయి. అయితే యేసు కన్నీళ్లు ఎందుకు విడిచాడు? ఇక్కడ లాజరు అనే వ్యక్తి చనిపోయాడు. ఆ చనిపోతాడన్న విషయం దేవుడికి తెలుసు. మహిమపరచబడటానికే కానీ ఈ యొక్క రోగము ఎందుకోసం రాలేదంటాడు. మన సహోదరుడైన లాజరు నిద్రించుచున్నాడు, మనం వెళుదాం రండి అని చెప్పినటువంటి సందర్భం కూడా ఉంది. కాబట్టి అక్కడికి వచ్చినప్పుడు మరియా మార్త వచ్చి గొగ్గోలు పెడుతూ ఏడుస్తూ, నువ్వు ఇక్కడ ఉంటే చనిపోడయ్యా, నువ్వు ఇక్కడుంటే చనిపోడయ్యా, నువ్వు ఉండాల్సింది అన్నా సరే ప్రభువారు వెళ్ళి సమాధి దగ్గరికి వెళ్ళి లాజరు బయటికి రా అని పిలవక ముందు యేసు ప్రభువారు కన్నీళ్లు విడిచారు. ఈరోజు నీవు అనుకుంటావు నా పరిస్థితి అంటే ఇదండి అదండి అని. నీతో పాటు ఎంతమంది ఏడుస్తున్నారో మరి తెలియదు, కానీ దేవుడు కూడా నీ గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన కూడా నీ పక్షమంది వచ్చి నించుని విజ్ఞాపన చేస్తాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరండి మన గురించి బాధపడేది? భలేగైంది అనుకునే వాళ్ళు ఉంటారు, చేతకాని తనం అనుకున్న వాళ్ళు ఉంటారు, అమాయకత్వం అనుకునే వాళ్ళు ఉంటారు, ఎన్నెన్నో మాట్లాడుకున్న వాళ్ళు ఉంటారు. కానీ నిజాలు దేవుడికి తెలుసు. వెలుగులో జరిగిన సంగతులు అందరికీ తెలుసు, చీకటిలో ఏం జరిగాయో కూడా దేవుడికి తెలుసు. కాబట్టి నిజాలు ఆయనకి తెలుసు. కాబట్టి మనము దేవుని సన్నిధిలో నిలువబడి మనకు కలిగిన బాధను బట్టి, పడుతున్న హింసను బట్టి, వింటున్న మాటలను బట్టి, చూస్తున్న ఘోరమైన ఆ సంగతులను బట్టి కన్నీళ్లు కాచినప్పుడు దేవుడు కూడా మన పక్షంగా విజ్ఞాపన చేసట, కన్నీళ్లు కారుస్తాడట. ఎంత గొప్ప సంగతి! కాబట్టి దేవుడికి నీ బాధ తెలుసు, నీ యాతన తెలుసు. దేవుడు నీతో పాటు ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.